భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కేంద్రంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు మంజూరు చేయాలి. సమస్యలపై అర్హులతో ప్రదర్శనగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం నందు ఎంపీడీఓ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఎంపీడీఓ మెమోరాండాలు ఇచ్చిన అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వ్యాస నరేష్ మాట్లాడుతూ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించి నెలలు కాస్తున్న నూతనంగా ఏ ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేయలేదని, అలాగే అర్హులకు తేల్చిన అధికారులు ఇందిరమ్మ ఏళ్ల ఎంపికలో పారదర్శకత లేదని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో సర్వేలు నిర్వహించి లబ్ధిదారులను ఇందిరమ్మ కమిటీలు విస్మరించారని, తక్షణమే ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల లిస్టును రద్దు చేసి నిరుపేదలకి, వికలాంగులకు, వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేయాలని మండలంలో గ్రామాల్లో పర్యటించి పునరుద్ధరించారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు భానుతీశ్వర్, కార్లపాటి వెంకటి, పద్దం సుగుణ, వలమల చంద్రరావు రెడ్డి, బోయిన గోవింద్, శాఖ కార్యదర్శులు ఇల్లంగి సీతారాములు, బొల్లి లక్ష్మయ్య, బోడాబి బృంత, ధరావత్ వేణు, పలు గ్రామాల ప్రజలు సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళు సిఫారసు చేసిన వాళ్ళలో అర్హులుంటేనే వస్తుంది. ఎక్కడైతే అనర్హులను తీసేసిన దాంట్లోంచి మళ్ళీ కింది నుంచి అర్హులు మళ్ళీ మీరు ఏదైతే రికమెండేషన్ ఇచ్చారో మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ పరిశీలన కొరకు నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా దీన్ని స్వీకరించడం జరుగుతుంది. సరే, మన మండలానికి జూలూరుపాడికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకి కానీ ఇందిరమ్మ ఇళ్ల గురించి మాత్రము ప్రధాన సమస్య ఇది చెప్పారు కాబట్టి దీని గురించి చెప్తున్నారు. దీని గురించి మీరు చదివి గ్రామంలో పంచాయతీ సెక్రటరీ గారు వినిపించినప్పుడు మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేసి రిప్రజెంట్ పంచాయతీ సెక్రటరీ గారికి, ఎంపీడీఓ గారికి ముందు అంటే గ్రామ వారీగా ఎవరికి రావాలి, ప్రయారిటీ ఉన్నారు, ఎన్ని ఇళ్ళు వస్తున్నాయో మీడియా సెలెక్ట్ చేసి పెట్టి మీరు ముందైతే ఇవ్వండి. మనం ఎందుకంటే మన మండల పరిధిలో ఉన్న అధికార దృష్టికి మనం ముందు తీసుకొని వెళ్ళాలి. అలా ఇచ్చినా కూడా చేయని పక్షంలో అంటే మీరు ప్రయారిటీ వైజ్ గా రాసేయండి. ప్రయారిటీ గ్రామ పంచాయతీ కాబట్టి మీరు అసలు నిజంగా ఫస్ట్ పేద ఎవరు, వాళ్ళ ఇల్లు ఎవరికి అర్హులు అనేది మీరందరూ కలిసి గ్రామంలో అందరూ అన్ని పార్టీలు అందరూ కలిసి కూర్చొని ప్రజలందరూ కూర్చొని నిజంగా పేదవాళ్ళు ఎవరు అనేది మీరు రాష్ట్ర పంచాయతీ సెక్రటరీ తీసుకెళ్ళండి. జరగకపోతే అది చూద్దాం.